స్టాంప్ యాక్ట్ 1899 సెక్షన్ 33 ప్రకారం పెద్దలు 100 రూపాయల స్టాంప్ పేపర్ పై రాసుకున్న అన్నదమ్ముల భాగపత్రాలు ప్రస్తుతం వివాదంలో ఉన్నందున వాటిపై స్టాంప్ డ్యూటీ పెనాల్టీ వసూలు చేసి వాలిడేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కు పలుమార్లు లేఖలు పంపినా కూడా రిజిస్ట్రార్ డ్యూటీ వసూలు చేయడానికి నిరాకరిస్తున్నారు. అయితే WB నంబర్ 11921-2010 తీర్పు ప్రకారం స్టాంప్ జెన్యూనిటీ లేదా ఇతర వివాదాలు ఉన్నప్పటికీ డ్యూటీ వసూలు చేయవచ్చని స్పష్టంగా ఉన్నా అదే పత్రాలతో ఇతర పక్షం ఆస్తులు అమ్ముకున్నప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. కాబట్టి రిజిస్ట్రార్ తన విధులు నిర్వర్తించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా నిలిచిపోతున్నందున ఆయనపై చర్యలు తీసుకుని సెక్షన్ 33 ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసి పత్రాలు వాలిడేషన్ చేయాలని బాధితులు కోరుతున్నారు. గవర్నమెంట్ ఆఫీస్ లోనే సార్ జీతాల కోసం నమస్తే అండి, నా పేరు సుదర్శన్ రెడ్డి. నేను నంద్యాలలో ఉంటాను. అయితే 2002లో అన్నదమ్ముల భాగ పరిష్కారం ఏదైతే మా నాన్న మా చిన్నాన్న వారిరువురు కలిసి అన్నదమ్ముల భాగ పరిష్కారము 10 మంది పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్నారు. అందులో భాగంగానే ఎవరు ఆస్తులు వాళ్ళు అమ్ముకున్నారు, ట్రాన్స్ఫర్స్ మ్యూటేషన్ కూడా చేసుకున్నారండి. అయితే సదరు భాగ పరిష్కారానికి 100 రూపాయల స్టాంపులు రాసుకుంటే దానికి స్టాంపు డ్యూటీ కడతామని చెప్పేసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి సెక్షన్ 31 ఆఫ్ స్టాంప్ డ్యూటీ స్టాంప్ యాక్ట్ 1899 ప్రకారంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ గారు జిల్లా రిజిస్టర్ గారికి పంపించారు. ఏమని, ఇది స్టాంప్ డ్యూటీ కేసు, ఖచ్చితంగా స్టాంప్ డ్యూటీ ఇంపౌండ్ కేసు, స్టాంప్ డ్యూటీ కట్టించుకోమని చెప్పేసి జిల్లా రిజిస్టర్ గారికి పంపించారు. అయితే నంద్యాల రిజిస్టర్ గారు ఒక తప్పుడు కారణాలు స్టాంప్ జెన్యూనినెస్, సివిల్ సూట్ డిస్ప్యూట్స్ అని చెప్పేసి తప్పుడు ఆర్డర్స్ ప్రిపేర్ చేసి మాకు ఫేవర్ గా వచ్చిన జడ్జిమెంట్ కాపీని మాకు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పేసి సాకుగా చూపి అదే డిఫెండెంట్ ఇదే పత్రాల మీద తను ప్రభుత్వానికి ప్రాపర్టీస్ అమ్ముకున్నా కూడా అప్పుడు అడ్డుగానే స్టాంప్ జెన్యూనినెస్ ఇప్పుడు మేము కడతామని వస్తేనే వీళ్ళకి స్టాంప్ జెన్యూనినెస్ మేము చూపాలంట. అంటే స్టాంపులు కొన్నామా లేమా అని చెప్పేసి ఈ విషయాన్ని నంద్యాల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఒక తప్పుడు ఆర్డర్ చేస్తాడు. ఇది BNS 257 కాగ్నిజబుల్ అఫెన్స్ కింద నేరం కూడా ఇలా తప్పుడు ఆర్డర్ తయారు చేయడం ఒక ప్రభుత్వ అధికారి. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారికి మళ్ళీ విన్నవించగా మళ్ళీ రీసెంట్ గా 1/4/2026 గతంలో ఇచ్చిన ఆర్డర్లు రద్దు చేసి మళ్ళీ చేయండి ఈ విషయాన్ని అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్పినా కూడా జిల్లా రిజిస్టర్ గారు దున్నపోతే ఏంటంటే ఘాటి కట్టేయమన్న చందంగా పని చేయకుండా నేను చెయ్యను, హైకోర్టుకు పోయి రిట్ వేసుకొని తెచ్చుకోపో అంటాడు. అంటే నేను ఇక స్టాంప్ డ్యూటీ కడితే 20-30 వేలతో పోయేది, హైకోర్టుకు వెళ్ళి రిట్ చేసుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి గత 1 సంవత్సరంన్నరగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదే విషయాన్ని ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం విషయంలోనే వచ్చాము. యాక్చువల్ గా సెక్షన్ 33 ప్రకారము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ యొక్క స్టాట్యూటరీ డ్యూటీ ఇది. ఖచ్చితంగా తనకు ఏ స్టాంపు అన్స్టాంపుడ్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ చేసి స్టాంపు డ్యూటీ ఉందా లేదా అన్న విషయం పరిశీలించి ఉంటే ఉందని, లేకపోతే లేదని, ఉంటే ఎంతుంది అని చెప్పేసి కలెక్షన్ చేయవలసిన బాధ్యత స్టాట్యూటరీ అధికారైన జిల్లా రిజిస్టర్ గారికి ఉంది. ఈ విషయం పైన ఎన్నిసార్లు విన్నవించినా కూడా అతను పట్టించుకోకుండా మా విన్నపాన్ని పెడచేయను పెట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ అధికారి పైన జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇదే విషయంలో గతంలో 2010లో రిట్ పిటిషన్ 11921 ఆఫ్ 2010లో సివి నాగార్జున రెడ్డి గారు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్డివైడెడ్ లో వెరీ క్లియర్ గా చెప్పారు, వైల్ కలెక్షన్ ఆఫ్ డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ, స్టాంప్ జెన్యూనినెస్, సివిల్ సూట్ డిస్ప్యూట్స్ అనేటివి, అదర్ పార్టీ అబ్జెక్షన్స్ అనేటివి అవసరమే లేదు. ఇది స్టాంప్ డ్యూటీ అనేది ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని లెక్కించే ప్రక్రియ. కాబట్టి ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు కట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది నంద్యాల జిల్లా కలెక్టర్ గారు
మూడవసారి ఇష్యూ చేసిన లెటర్ 1/4/2026. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు కూడా తెలిపాము. ఏంటంటే డ్యూటీ ఆఫ్ మిస్కండక్ట్ పీసీ యాక్ట్ 13(1)D ప్రకారము ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు తన విధిని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అంటే ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని కలెక్షన్ చేయకుండా తను దుర్వినియోగపరుస్తున్నాడు. కాబట్టి అతని పైన బిఎన్ఎస్ 198, 199C, 316, 318, 257, 258 మరియు పీసీ యాక్ట్ 13(1)D ప్రకారము క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.